పడమర రహదారి దక్షిణ రహదారి ఉన్న దానిని నైరుతి బ్లాక్ అంటారు. దీన్ని ఇది గృహం అయి ఉండొచ్చు, అపార్ట్మెంట్లు సముదాయం అయి ఉండొచ్చు, బహుళ అంతస్తుల యొక్క సముదాయం ఉండొచ్చు. అయితే ఈ యొక్క నైరుతి ఏదవుతుందో కొంతమంది చాలా శ్రేష్టమైనది అంటారు. ఎట్లాగే శ్రేష్టమైంది? నైరుతి వీధిపోట్లు పనికిరావంటారు, నైరుతి పడమర దర్శనాలు పనికిరావంటారు. మరి రెండు రహదారులు ఉన్నటువంటిది ఏదవుతుందో ఏ విధంగా శ్రేష్టమైనది చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఈ యొక్క బ్లాకులో ఈ గృహంలో వాస్తు సరైనటువంటి బలం ఉన్నప్పుడు ఈ బ్లాకులో దీనికి కన్నా గొప్ప శ్రేష్టమైనటువంటి లేదని నైరుతి బ్లాకు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకో విధంగా ఈశాన్యము మూల, నైరుతి మూల శాస్త్రబద్ధంగా ఉండి ఈ గృహం ఏదవుతుందో, ఈ భవనం ఏదవుతుందో, ఈ అపార్ట్మెంట్లు ఏవవుతున్నాయో సరైనటువంటి వాస్తు బలం కనుక ఉన్నట్టయితే ఈ యొక్క బ్లాకులు ఉన్నటువంటి వాళ్ళు భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఉంటుంది. తర్వాత నైరుతి దిక్కులో ఎత్తైన కట్టడాలు కానీ ఈ గృహానికి చుట్టుపక్కల ఇళ్ళు కానీ కనుక ఉన్నట్టయితే చాలా శ్రేష్టమైందని కూడా చెప్పబడుతుంది ఈ యొక్క బ్లాకు. నైరుతిలో ఉన్నటువంటి ఇక్కడ ఎత్తుమేళ్ళ కానీ రాళ్ళ గుట్టలు కానీ బరువైన వస్తువులు కనుక ఇక్కడ ఈ భాగంలో కనుక ఉన్నట్టయితే శుభదాయకము ఈ యొక్క నైరుతి బ్లాక్ అని చెప్పడం జరుగుతుంది. అయితే నష్టాలు కూడా దీంట్లో ఉన్నాయి. నైరుతిలో ఏదవుతుందో పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి వీధిపోట్లు ఉన్నా ఇక్కడ బావులు కానీ గుంతలు కానీ ఉన్నట్టయితే నైరుతి విభాగంలో ఏదవుతుందో ద్వారాలు కిటికీలు కానీ ఉన్నా కూడా అయితే నైరుతి విభాగంలో ఉన్నటువంటిది మహావృక్షాలు కనుక ఉన్నట్టయితే కొట్టివేసినా కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ గృహంలో ఉన్నటువంటి ఏదవుతుందో నీరు వాడకం నీరు ఏదవుతుందో ఈ యొక్క సముదాయం ఉన్నటువంటి నీరు కనుక దక్షిణ నైరుతిలోంచి కానీ పడమట నైరుతిలోంచి పోవడానికి చాలా మంది పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దక్షిణ రోడ్డు కనుక ఉన్నట్టయితే గవర్నమెంట్ మాన్యువల్స్ ఏమవుతున్నాయో ఇక్కడ ఉంటుంది. అయితే ఈ గృహానికి ఏదవుతుంది దగ్గర ఉంటుందని ఈ యొక్క దక్షిణ నైరుతిలో కలిపేసుకుంటారు చాలామంది. పడమట రోడ్డు ఉన్న వాళ్ళు ఈ గృహంలో ఉన్నటువంటి నీళ్ళు ఏమవుతున్నాయో ఇక్కడ మాన్యువల్ కనుక ఉన్నట్టయితే ఈ మాన్యువల్లో నైరుతి యొక్క మాన్యువల్లోనూ కలుపుకుంటుంటారు. ఇంకోటి ఏదవుతుందో పడమట దక్షిణము ఈ యొక్క మూల మట్టానికి 90 డిగ్రీలు ఉండాలి ఖచ్చితంగా. అలాగనక లేని పక్షంలో అనేకమైనటువంటి ఇంటి యజమానురాళ్ళు కష్ట నష్టాలని వాళ్ళు చవి చూస్తారు. ఈ విధంగా ఇంకా ఉన్నాయి నష్టాలు ఏమవుతున్నాయో